ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తాం? వారితో మాట్లాడే మాటలు చిన్న ఇప్పుడు చూడండి, సహోదరు చెప్పారు 8వ తారీఖు దేవుడు చూపించాడు. అవన్నీ ఒట్టు కాదు, నిజం. హల్లెలూయా. నిజంగా దేవుడి వాటిని బయలుపరచుకున్న ఎవరికి తెలిస్తే చెప్పండి. చిన్న జ్యోతి అంటారు, ప్రోత్సాక్షి చెప్పింది కదా, దుబాయ్లో. ఆవిడ ఎవరు కాదు, పాస్టర్ గారు చిన్న చెల్లి. అయినా సరే ఆ వాయిని కోటానికి రావడం ఒప్పుకునేవాడు కాదు, సహవాసుకోవడం రావడానికి ఒప్పుకునేవాడు కాదు. ఫోన్లో కలుస్తుంటే గొడవ అయిపోయింది వాళ్ళకి. ఫోన్ ఎత్తుకుని ఎవరితో మాట్లాడుతుంది గొడవ వేస్తుంది. అర్థమవుతుందా? అలాంటి ఆయనే నువ్వు ప్రార్థనలో కలిస్తే నాకు ఒక మెసేజ్ పెట్టి ఫోన్ చేయని చెప్పేది. అర్థమవుతుందా? నువ్వు కనుక ప్రార్థన కనుక చేసుకుంటే, ప్రార్థనలో ఉంటే నాకు మెసేజ్ పెట్టి నువ్వు ప్రార్థనలో ఉన్నానండి, నీకు ఫోన్ చేయను ఇంకా తర్వాత చేస్తాను. ఇక్కడికి రావద్దన్న ఆయనే వచ్చి ఫస్ట్ వచ్చి వచ్చిన శుక్రవారం నైట్ దిగాడు, శనివారం సహవాస ప్రార్థన వచ్చి ఆయనే భోజనాన్ని స్పాన్సర్ చేసి ఆయనే ఉంటాడు. ఈ 3 నెలలు ఆయనే ఉంటాడు. ఇది 4 అర్థమవుతుందా? ఆయనే వంట చేసుకో. కొంచెం ఫస్ట్ ఈ సహవాసంలో ఉన్న వెళ్ళే మన వంటలుగా గిన్నెలు కొన్నారనమాట. పొయ్యి వేరే అరువు తెచ్చుకున్నది సింగిల్ పొయ్యి, ఒకదాని మీదే తంటలు పడేవారు పాపం. ఇది కావాలనుకున్నాం, అదే డబ్బులు లేవు నాకు తెలుసు, ఎలా పడ్డాడో తెలియదు. ఆ డబ్బులు పోయిన పోయి ఆయనే కొనుక్కొచ్చు. ఇవన్నీ ఉద్యోగ మాటలు కావు, జరుగుతున్న కార్యం. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత చెప్పారు కదా మరియా, ఆయన కూడా అంతే. ఫోన్ మాట్లాడినా, ఫోన్ ఇవ్వడమైనా ఇబ్బంది పడేవారు. ఆయనే ఫోన్ చేసి నాకు ఒకసారి ఫోన్లో మాట్లాడతారు, బావగారు తీసుకొస్తాను, అవసరంగా రోజు నేనే తీసుకొస్తానండి, లేకపోతే అక్కడ పంపిందండి ఆయన మాట్లాడతారు. ఆవిడ ఫోన్ మాట్లాడటం కష్టం అంటే ఆయనే మాట్లాడతారు. హల్లెలూయా. ఎందుకు చెప్తుంది? చెప్తే చాలా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నారంటే ఇవన్నీ ఏదో ఒక చోట ప్రార్థనకు వస్తే అదే కాదు, మనం ఏదో ఒకరోజు వచ్చి వెళ్ళిపోతే అయ్యే కాదు. ఇది నిత్యము దేవునితో సహవాసం. హల్లెలూయా. ఇప్పుడు 1 గంట 2 గంటల దేవునితో గడుపుతున్నాను, పరలోకంలో నిత్యం ఎలా గడుపుతుంది చెప్పండి. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు ఒక రోజు ఆదివారం 2 గంటలు దేవుని సన్నిధిలో గడపలేదు, ఉదయం 24 గంటలు దేవుడు మనకి ఇస్తే 1 గంట దేవునితో గడపలేదు. పరలోకంలో ఎలా గడుపుతుంది చెప్పండి. యుగయుగం ఆయనతో ఉండాలి కదా, అక్కడ వేరే పని లేదు. ఇక్కడలాగా మనం వంట చేసుకోవడం, వార్చుకోవడం, ఇతరులు పెట్టుకోవడం, చుట్టాలంటే అక్కడ ఏమన్నామండి. అక్కడ ఉండేదంతా ఒకటే, ఆయన స్తుతించు. ఇది ఇక్కడ ట్రైనింగ్ అనమాట, ప్రాక్టీస్. హల్లెలూయా. ఇది మనకి ట్రైనింగ్ పీరియడ్. ఇక్కడ కనుక ట్రైనింగ్ లో కనుక మనం సెలెక్ట్ అయితే అక్కడ నిలవడానికి అర్హులు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కనుక అంత మాత్రమే కాదు, నా భారం ఏంటంటే గానుగు చోట 4 గిద్యోను ఉంటారు కొంతమంది. గిద్యోను ఎక్కడున్నాడు? గానుగు చోట ఉండిపోయాడు, గోధుమలు దొరకొట్టుకుంటూ ఉన్నాడు. దేవుని దూత వచ్చి పరాక్రమం గల బలచ్చుడు అంటారు. హల్లెలూయా. నా ఉద్దేశం ఏంటంటే ఆ గానుగు చోట కనుక నువ్వు ఉంటే పరిశుద్ధాత్ముడు నిన్ను పిలవాలి. హల్లెలూయా. కొద్ది మందితో నువ్వు గొప్ప సాహస కార్యాలు చేయాలి. దేవునికి స్తోత్రం. ఈ సహవాసుకోవడం కూడా ఎందుకనంటే నువ్వు మండుతూ ఉంటే పొదలాగా, ఒకవేళ నువ్వు చేయలేకపోవచ్చు, ఎలాగా నిత్యంలాగా నువ్వు యుద్ధానికి వెళ్ళలేకపోవచ్చు, కానీ ఈ ప్రార్థన ద్వారా నువ్వు పొదలాగా మండితే నిన్ను చూసి నేను మోసేలు వేస్తాను. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇదే ఈ పరిచర్యకు ముఖ్యమైన ఉద్దేశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అలా ఉండిపోవడం దేవుని చిత్తం కాదు. నువ్వు పుట్టినట్లుగా ఉండిపోవడానికి తల్లిదండ్రులు ఇష్టపడరు, అలాగే రక్షింపబడి నువ్వు రక్షింపబడినట్లుగా ఉండిపోవడం దేవుని చిత్తం కాదు. నీ పట్ల దేవుని ప్రణాళిక, నీ పట్ల దేవుని ఉద్దేశం ఉంది. దాన్ని తెలుసుకుని దానిలో ప్రయాణించడమే విశ్వాస జీవితం యొక్క లక్ష్యం. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ యొక్క
పేపర్ తీసుకుని చెప్తాను, వాక్యం కాదు. వాక్యం చెప్పాలి, నీకు బలారాధన ఇవ్వాలి, ముగించాలి, భోజనం చేయాలి. ఎప్పుడు ఏం అవుతుందో చూడు. పోదొక్క 3 రోజులు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతేమైనా పర్లేదన్న స్తోత్రం చెప్పండి. నిజంగానా? నిజంగానా? హల్లెలూయా. అందుకనే నిజంగా అంటుంటా. నిజంగా ఎలా నిజంగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగుగా. మనమందరం కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు, కలిసి దేవుని స్తుతించినప్పుడు, కలిసి దేవుని ఆరాధించినప్పుడు ఆ యొక్క అభిషేకం, ఆ యొక్క సన్నిధి మనపై దిగి వచ్చినప్పుడు, నేను చాలాసార్లు అదే చెప్తాను, ప్రతిసారి నేనే ప్రార్థన చేస్తానని కాదు. కొన్నిసార్లు మనుషులుగా నేను బలహీన పడితే మీ ప్రార్థన ద్వారా నేను బలం పొందుకుంటాను. కొన్నిసార్లు నా ద్వారా మీరు బలం పొందుకుంటాను. దీని అర్థం ఏంటంటే, బాగా మండేటువంటి పొయ్యిలో పచ్చి కూడా తీస్తే పడేస్తే ఏం చేస్తుంది? అది కూడా హల్లెలూయా అలా మండిపోవాలని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి కొరకే నన్ను చేసెను ప్రభువు, యేసు ప్రభువు. నేను స్తుతించి స్తుతించి సంతోషింతును. నే స్తుతి కొరకే పుట్టి ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి కొరకే నన్ను చేసిన ప్రభువు, యేసు ప్రభువు. నేను స్తుతించి స్తుతించి సంతోషింతును. నేను స్తుతి కొరకే పుట్టి ఉన్నాను. స్తుతుల మధ్యలో యేసు వచ్చిన చాలును, పర్వతాలమైన వలె కలుగును. అది చెప్పండి. స్తుతుల మధ్యలో యేసు వచ్చిన చాలును, పర్వతాలమైన వలె కలుగును. మనమిక లేవాలి, స్తుతించి పాడాలి. మనమిక లేవాలి, స్తుతించి లేవాలి. మొదలాగా మండిపోయిను, మన బలమంతా ప్రభువుకి ఇచ్చెను. ఆమేన్. మొదలాగా మండిపోయిను, మన బలమంతా ప్రభువుకి ఇచ్చెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ హృదయం ఉండాలి, నీ హృదయం ఉండాలి. నీ జీవితంలో వాక్యము చేతులు ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడితో ఏం మాట్లాడు? నీకు దేవుడిచ్చిన పరిచయం ఏంటో దాన్ని పట్టుకుని ముందుకు రావాలి. గాడుగు కాపాడడానికి వెళ్ళాడు. మోషేలాగా అడవిలో కర్రలు పట్టుకొని ఉండిపోవడానికి వెళ్ళాడు. దేవుడిలాగా బలపట్టి గడపడానికి వెళ్ళాడు. దేవుడిని పిలిచిన పిలుపుని బట్టి మండాలి, మండాలి. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. స్తోత్రాలు యేసయ్యా. స్తుతి కొరకే నన్ను చేసెను ప్రభువు, యేసు ప్రభువు. నేను స్తుతించి స్తుతించి సంతోషింతును. నేను స్తుతి కొరకే పుట్టి ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. Hallelujah, 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 hallelujah.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన రమ్మని పిలిచినప్పుడు ఆయనతో నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. హల్లెలూయా. ఆయన పిలిచిన పిలుపులో వెళ్ళిపోవడమే. హల్లెలూయా. ఆయన నీతో ఏం మాట్లాడదాన్ని పట్టుకుని వెళ్ళిపోవడమే. హల్లెలూయా. ఎవరు అడ్డొచ్చినా, ఇదిగో జెరుబ్బాబెలుకు పర్వతంలాగా అడ్డొచ్చాడంట ఒకడు. దేవుని ఆత్మ అంటది మైలు వల్లే కరిగిపోదు అంటది. హల్లెలూయా. ఏది అడ్డొచ్చినా నీవే అనుభవంలోకి వెళ్ళాలి తెలుసా? దేవుని నీతో మాట్లాడాలి, మాటను బట్టి నువ్వు సాగిపోవాలి. హల్లెలూయా. నాకు ఇప్పుడు చిన్నప్పుడు అండి నాకు దర్శనం వచ్చిందండి, లేకపోతే కళ వచ్చిందండి, దేవుడే నా దగ్గరకు వచ్చి మాట్లాడేసాడు అనుకో, అంటే నువ్వు పెద్దగా మాట్లాడాయినా. హల్లెలూయా. అది ఎప్పుడు మాట్లాడతావు, ఎప్పుడు మాట్లాడతావు, ప్రతిరోజు మాట్లాడతావు, ప్రతి నిమిషం మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఎక్కడున్నా దావీదు అంటాడు, నేను ఆకాశంలోకి ఎక్కిపోయాను, అక్కడ ఉన్నావు. పాతాళంలోకి వెళ్ళిపోయాను, అక్కడ కూడా నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పోతాను. హల్లెలూయా. హల్లెలూయా. ఒకటే గుర్తుపెట్టుకోండి, నిత్యము దేవుని స్వరం వినే అనుభవంలోనికి రావాలి. నా గొర్రెలు నా స్వరము వినును. హల్లెలూయా. ఏంటంట? నా గొర్రెలు అవి నన్ను వినేసి వెళ్ళిపోతున్నాయా? వెళ్ళిపోతాయా? వెళ్ళిపోతాయి. కొన్ని గొర్రెలు ఏం చేస్తాయి? స్వరం విని కూడా వెళ్ళిపోతాయి. కానీ నమ్మకమైన గొర్రెలు వెంబడేస్తాయి. హల్లెలూయా. చూడండి, ఈరోజు కొరకైనా ప్రభు మనకిచ్చిన ఒక్క మాట మీకు చెప్పి కొద్ది నిమిషాల్లో నేను ముగించి ప్రార్థన చేస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 29వ వచనం ఒకసారి. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు యొద్దకు వెళ్ళి, ఇంకా కొంచెం ముందు నుంచి చదువుదామా? పేతురు, ప్రభువా నీవైతే 26 నుంచి చదవండి. 25 నుంచి చదవండి. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకుని నేనే భయపడకూడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చినప్పుడు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నీవు గనుక ఆయన స్వరాన్ని విని ఆయనను గుర్తుపట్టి ఆయనను వెంబడిస్తున్న వ్యక్తివైతే, ఆయన కనుక నిన్ను రమ్మంటే నీళ్ళ మీద కూడా నువ్వు నడిచిపోతావు. హల్లెలూయా. అనొచ్చు, కష్టం అండి. ఒకసారి ఒక బిడ్డతోనే ఫోన్లో మాట్లాడాను ఈ మధ్యలోనే, పోయిన నెలలో. అంటే కష్టం అని అంటుంది. ఏంటంట? కష్టం. మరొక అంటుంది, అలాగే భక్తి చేస్తాం అలాగే ఈ రోజుల్లో మరి కష్టమండి అంటున్నాను. దేవునికి స్తోత్రం. ఈ రోజులైనా ఆ రోజులైనా ఆయన సజీవుడు, ఎప్పుడైనా ఆయన సర్వశక్తిమంతుడు, ఎప్పుడైనా ఆయన నీతో కూడా వచ్చేవాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన రమ్మని పిలవగానే నీవు కనుక ఆయన స్వరాన్ని విని ఆ మాటను నమ్మి కనుక నువ్వు నడవడం ప్రారంభిస్తే నీళ్ళ మీద కూడా నడుస్తావు. హల్లెలూయా. ఒకవేళ ఎవరు మునిగిపోతాడు? నీటి మీద ఎవరు మునిగిపోతాడు అని అంటే గాలిని చూసినాడు. ఎవరంట? గాలిని చూస్తున్నాడు. ఉంది కదా అక్కడ, చదవండి అన్నమాట. గాలిని చూచి భయపడి మునిగిపోసాగను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు దేన్నన్నా చూసి దేవుని వైపు చూడకుండా, నిన్ను రమ్మన్న దేవుని వైపు చూడకుండా, నిన్ను పిలిచిన దేవుని వైపు కాకుండా మరి దేని వైపు అన్నా చూస్తే మునిగిపోతావు.
హల్లెలూయా, హల్లెలూయా. పిలుపును తప్ప మీరు అనొచ్చు, పిలుపు అంటే మన సావుకు సంబంధించింది కదా అనొచ్చు. మీకు ఒక విషయం తెలుసా? సంఘంలో ఉండడానికి కూడా దేవుడు పిలిచాడు. పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డాడు. అది పిలుపే కదా? పిలుపే కదా? మరి దేవుని సంఘములో నిన్ను పిలిచాడు కదా, దేవుని అంతటి నిన్ను రమ్మని పిలిచాడు కదా, వచ్చినప్పుడు ఎందుకు మనిపోతున్నావు అని అంటే, పిలిచిన వాడి వైపు చూడట్లేదు, మరి దేన్నో చూస్తున్నాం, మరి ఇంకోటి ఏదో చూస్తున్నాం, ఇది కష్టం అనుకుంటున్నావు, ఇది నష్టం అనుకుంటున్నావు, ఇది నా వల్ల కాదు అనుకుంటున్నావు. లేదు, పిలిచిన దేవుడు నమ్మదు. మీరు రమ్మని పిలిచినోడు ఎందుకు ముంచేస్తారు చెప్పండి? ముంచేసాడు పేతుల్ని? ముంచలేదు. నీళ్ళ మీద నడవ చేస్తాడు. ఎప్పుడు మునిగిపోయాడు? గాలిని చూసి. మనల్ని మనం చూసుకుంటే మునిగిపోతాం. హల్లెలూయా. నిన్ను నువ్వు చూసుకుంటే మునిగిపోతాం. ఒకరు ఎవరన్నా చూసావా మునిగిపోతాం. చూడాల్సింది ఎవరిని? హల్లెలూయా. యేసుతో జీవిగా పోదమా, అర్జునా యుద్ధనాదముతో పోదమా, హల్లెలూయా. యేసుతో జీవిగా అంటే బొమ్మకి అర్థం కాదు, నక్కినకి అర్థం కాదు, భయపడగా అర్థం కాదు, ఎల్లమన్నాను అర్థం కాదు. చీరిగా అంటే ఒక రాజు వెనక నడిచే రాణి. హల్లెలూయా. ఎలా నడుస్తుంది? చీరిగా నడుస్తుంది. ఒక తండ్రి చేయబెట్టుకున్న కొడుకు ఎలా నడుస్తాడు? ఆయన భయపడతాడా? మా నాన్న కొడతాడేమో, కాక నమ్మేస్తాడేమో అంతే వెళ్తాడా? ఎలా వెళ్తాడు? ఆడుతూ పాడుతూ కనపడ్డ కుక్కలు కూడా చదువుతారు పక్కన ఉంటే. మనం లేకపోతే భయపడతారు కానీ పిల్లలు, మనం ఉంటే ఏం చేస్తారు? ధైర్యం. జీవితం అంటే ధైర్యంగా ఉంటాడు. హల్లెలూయా. ఆ మాటలో రెండో మాట ఉంది, యుద్ధనాదం. హల్లెలూయా. ఎవరి మీద యుద్ధం? ఇటు పక్కల మీద, ఇటు బంధువుల మీద, ఇంట్లో మీద. దేవునికి స్తోత్రం. ఎపిసిపతికులు అంటది, మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ఎవరితోనే? హల్లెలూయా. అవి చాలా మాటలు ఒక్క మాటలు చెప్తాను. ఆకాశ మండలంలో దురాత్మల సమూహముతో. హల్లెలూయా. మనం పోరాడాల్సింది వాళ్ళతో. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నువ్వు నీటి మీద అని అంటే నీళ్ళు లోకానికి సాదృశ్యం. నువ్వు లోకంలో పడిపోకుండా ఉండాలంటే, లోకంలో నిలబడాలి అని అంటే, లోకానుసారంగా నువ్వు జీవించకుండా నీవు కనుక నీటి మీద నడిచిపోవాలి అని అంటే ఆయన వైపు చూడు, యేసు వైపు చూడు. హల్లెలూయా. యేసు వైపు చూడు. ఎందుకంటే నిన్ను రమ్మన్నది అంత దూరం నుంచి ఇంత దూరం రమ్మన్నది నేను కాదు. నన్ను చూసి మీరు ఎవ్వరూ రాదు, నా ముఖం చూసి ఒక్కడు రాడు. హల్లెలూయా. అక్క చెప్పినట్టుగానే బస్సులో వచ్చాను, అలా వచ్చాను అంటారు చూడండి. అలాగే అమ్ముకోవడం అంటుంది, నా పని అయిపోయిందండి, ఇంకా మీరు చేసుకోండి ప్రార్థన అనేది కొన్నిసార్లు. హల్లెలూయా. మీరు చేసుకొని ప్రార్థన, ఇంకా నా పని అయిపోయింది, ఇంకా నేను రాను. ఇంకా చాలాసార్లు ఉంది కానీ దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వేం చేయాలి అక్కడ? ఒకసారి అంట నాన్నగారిలో వచ్చాడంట. ఆ మాట బాగా గుర్తు. నాన్నగారిలో దగ్గరికి వచ్చాడంట, అపోస్తుల అభిషేకం, నాడగ దలుపము, నువ్వు రావా? హల్లెలూయా. అమ్మ కంటే లేట్గా వచ్చి, అమ్మ రాకముందు వచ్చింది మరి అమ్మ. ఆవిడికి ఎలా వచ్చిందంటే దర్శనం, అమ్మకి నాకు మరియమ్మకి నాకు మధ్యలో అమ్మ కూర్చొని ఆ మధ్యలో కనపడుతుందంట. ఇదేంటి, నేను దర్శనం అమ్మ వచ్చినట్టు చూసాను, అమ్మ రాలేదేంటి? రాదా అంది. ఆనందమ్మ అన్నాను. ఈలోగా ఎక్కడికి సాంబాడు వచ్చి ఫోన్ చేసింది, సాంబాడు వచ్చి బస్ ఎక్కేస్తాను. ఆనందం కదమ్మా, వచ్చిందా చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను రమ్మంటే రారు, తీసుకొస్తే తప్ప. నిన్ననే ప్రార్థన చేస్తా ఉంటే రాత్రి 1 గంట దాటేసి కొన్నిసార్లు దయచేసి బిడ్డలు గమనించండి,
అంటే ఒక్కొక్కసారి దైవజనుల మాట దేవుడు రూఢిపరుస్తాడు అనడానికి రాత్రి ప్రార్థన కూడా ఒక సాదృశ్యం. నేను వెళ్తూ మరిపూడి ప్రేరికి వెళ్ళిపోతే జ్యోతితో చెప్పారమ్మా 9 కాలం మీరు ఖాళీ చేసుకొని ప్రార్థన చేయాలి. చిన్న జ్యోతితో చెప్పారు, పెద్ద జ్యోతితో చెప్పారు. నాడు కుమారికి ఫోన్ చేశారు, గ్రూప్లో కూడా మెసేజ్ పెట్టారు, అమ్మ కూడా చెప్పారు. అమ్మ ఎలా చెప్పేసి అంటే నేను వచ్చేసరికి 10 అయిపోయింది. ఆ తర్వాత నేను ఏకీభవించాను. 12 అయ్యేసరికి వీకెండ్ ఒకటి రాలిపోయింది. లాస్ట్కి అమ్మ నేను మిగిలాం. అమ్మ ప్రార్థన చేస్తుంది, ఎందుకంటే సంతకాడి నుంచి అందరూ ప్రార్థన చేస్తారు, నేను ఏకీభవించాను, నేను ప్రార్థన చేస్తాను. చివరికి అమ్మ ప్రార్థన చేస్తూ ఉంది, నేను కనిపెడుతున్నాను. ఒక స్వరం నిలబడింది, ఆ అమ్మాయి. నాకు అమ్మ ఫోన్ చేసిన అనిపించుకోలే, నీ అమ్మ లేదు ఆమె చెప్పడం నాకు చెప్పాడు. ఆమె నన్ను మాట్లాడబడింది. అంటే ఈ ప్రార్థనకు ఆటంకపరచడానికి చాలా ప్రయత్నాలే ఉన్నాయి, చాలా అడ్డులే ఉన్నాయి, చాలా ఆటంకాలు ఉన్నాయి. నా మట్టికి నాకే బ్రహ్మదేవులో నేను ఉండాలన్న ఆలోచనే నాకు లేదు. మళ్ళా దేవుని సరుకులు చెప్తున్నాను, చాలా సార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. అసలు బ్రహ్మదేవుడు ఉండాలన్న ఆలోచన నాకు లేదు. కొత్తూరు వెళ్ళిపోవాలి, లేదంటే మేడపడి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నాకు పరిచయం కాబట్టి ఆన్లైన్లో వెళ్ళిలో ఉండవు. ఇంత అట్లా కలిగి టెంట్ వేసుకో. అదే ఇక్కడ ఉన్నావు చాలా మీకు తెలుసు. అప్పుడు చెల్లెలు కొత్త వస్తున్నారు కుమార్తె, రోడ్డు మీద టెంట్ వేసుకుని అవి డబ్బులలో కూడా ఉంది కదా. వారం ఎప్పుడు వచ్చింది అక్షరంలో డబ్బులలో ఫోన్ చేసి కూడా అయినా టెంట్ వేసి రోడ్డు వేసి ప్రార్థన చేస్తుంది. వేరే ఒకటి అక్కడ ఖాళీ చేస్తారు, వేరే ఊళ్ళో అక్కడ ఇబ్బంది అయింది. మరలా తిప్పి 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 దేవుడు అబ్రహాము మొదట బలిపీఠం కట్టిన దేవుడికి వచ్చినట్లుగా మొట్టమొదటిగా ఎక్కడైతే ప్రారంభించామో మేడపళ్ళ పరిచయం ఎక్కడికి తీసుకొచ్చి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చెప్తానో తెలుసా? ఇక్కడ ఉండాలని నేను అనుకోలేదు, కానీ దేవుడు చెప్పాడు, మాట్లాడాడు. ఎక్కడ అదే పరిస్థితుల్లో ఉండిపోతే ఇది మళ్ళీ మాట్లాడు, మళ్ళీ కంగారు పడి నేను పోతాను అంటాడే అంటానేమోనండి. ఇల్లు కట్టించాడు. హల్లెలూయా. అదే ఇల్లు కనుక ఇప్పుడు ఉంటాయి ఎంతమంది కూర్చుంటామా? ఫ్రిడ్జ్ పెడితే మనం ఎంత నలుగురు కూర్చుంటే కష్టమైపోయింది. హల్లెలూయా. అర్థమైందా? దేవుని ప్రణాళిక. పిలిచిన దేవుడు నిన్ను రమ్మన్నాడు. నీటి మీద కూడా నిన్ను నడిపిస్తాడు. లోకం ఎన్ని ఎత్తుగా తీస్తున్నా వాటన్నిటిపైన నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకటే మాట ఈరోజు పట్టుకుని వెళ్ళు. నిన్ను పిలిచిన దేవుడు, ఇక్కడ తీసుకొచ్చిన దేవుడు, నీతో మాట్లాడుతున్న దేవుడు, నిన్ను నీళ్ల మీద నడిపించగలడు, అగ్నిలో నడిపించగలడు, యాత్రను దాటించగలడు, ఎర్ర సముద్రం దాటించగలడు, ఎరుకోడు కూర్చి నిన్ను కారాలు చేర్చగలడు. హల్లెలూయా. అది ఏదైనా కావచ్చు, నీ జీవితంలో ఏదైనా కావచ్చు. ఆరోగ్యమా, ఆర్థికమా, ఆత్మీయత, ఏదైనా. హల్లెలూయా. ఏదైనా కానీ నిన్ను రమ్మన్న దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను నడిపించే దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, చాలా మంది చూసి భయపడే వాళ్ళు ఉన్నారు. క్లుప్తంగా ఒక్కొక్కరిని వాక్యం చదవద్దు కానీ మీకు జ్ఞాపకం చేస్తాను. ఏలియా 450 మంది గుంతులు పోయించేశాడు. అయిపోయింది, విషయం వచ్చేసింది, అగ్ని ఆకాశం దగ్గర వచ్చేసింది. అగ్ని వచ్చేసిన తర్వాత ఒక స్త్రీ మాట విన్నాడు. ఏమని? ఇదిగో రేపు నీ వారిలో ఒకలాగా అవుతావు అని ఒక కబురు పంపింది. అంతే, భయపడిపోయాడు. ఎవరు? ఏలియా. భయపడి పరువు ఎక్కడికి? అరణ్యంలోకి పోయి బద్రీవృక్షం మీద కూర్చుని మరణాపేక్ష గలవాడై ఉన్నాడు. అంటే నేను చచ్చిపోతాను. ఇంకా ఏంటి? చచ్చిపోతాను. అయ్యా ఏలియా గారు, అగ్ని వచ్చిందని మీరు పిలిస్తే అబ్బే అది మర్చిపోయాడు, నేను చచ్చిపోతాను. హల్లెలూయా. అలా ఉంది మన పరిస్థితి. నువ్వు ప్రార్థించగా పరిశుద్ధాత్మతో నింపబడి భాషలతో మాట్లాడి నువ్వు దర్శనాలు చూసి జరగబోయేది కూడా దేవుడికి బయటపరిచిన తర్వాత కూడా ఇంకా నా పరిస్థితి అంటే నేడుస్తున్నావంటే ఏరియా కంటే నువ్వు ఏరియా అన్నా చెల్లెలు అన్నమాట. హల్లెలూయా. అంతే కదా. ఏరియాకు నువ్వు వీటి ఇంకా మీ దగ్గర తీసుకుని లేదు. ఇంకా ఉందంటారా? శూన్యములో సృష్టిని చేసినది. 450 మంది పొద్దున్న సాయంకాలం దాకా ఏంటంటారు? ఏమన్నదండి? పోరాడితే రాలేదకి
మోకరించి ఇశ్రాయేలు దేవాన్ని చేతులెత్తి దగ్గర నీకు వచ్చేసింది కదా. ఒకసారి 50 మంది వచ్చారంట ఆయన పట్టుకుని వెళ్దామని. నేను నిజంగా యెహోవా సేవకుని తగ్గిన చాలా కాల్చాను కానీ 50 మంది. సెకండ్ రూమ్ కూడా కాదు, 100 మంది కాదు. అలాంటి ఆయన ఏమంటాడు ఇప్పుడు ఎక్కడికి? మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసినా సరే కొన్నిసార్లు చిన్న చిన్న వాటిని విని చూసి లొంగిపోతున్నాం. అలా ఉండొద్దనే ఈరోజు దేవుడు మనతో మాట్లాడారు. హల్లెలూయా. విడిచిపెట్టదు, ఎందుకంటే ఆయన నిన్ను విడిచిపెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. మరొక ఆయన ఉన్నాడు. ఎవరు? యోనా గారు. సో తిరుమలలో గీతలు పడేసి ఏదో స్వార్థ చెప్పండి. ఈయన ఒకరు 3 రోజులు ఒక రోజు చేస్తే అలా చెప్పేసుకుని గోడు పట్టి కట్టుకుని ఇలా ఉంటారు అంటాడు. నాకు తెలుసు నువ్వు ఎలా చేస్తావు అంటే ఏం చేయాలా? ఈ చెప్పండి చచ్చిపోదు కాదు. ఏమి పట్టినంత నాశనం అయితే అప్పుడు సంతోషం ఏంటి? హల్లెలూయా. తిమింగలం నోట్లో పట్టా సరే చనిపోకుండా నేను కాపాడితే వాళ్ళు కాపాడటం న్యాయం లేదా? అంటే నువ్వు బతకొచ్చు ఉన్నవాళ్ళు. హల్లెలూయా. ఎందుకు మాట చెప్తాను తెలుసా? కొన్నిసార్లు నీ ద్వారా వచ్చినటువంటి మాటలు అక్షరాల ప్రజలు మేలు పొందుకుంటారు. నువ్వు ప్రార్థన చేయగా వాళ్ళు దీవించబడతారు. నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళకి విడుదల వస్తుంది. నువ్వే అంటావంటే ఆ ప్రాజెక్ట్ కిందకు పోయి నాకు తెలుసు అని పాపం చూపించుకుంటాను. ఏం తెలుసు? ఎన్నాళ్ళు ప్రార్థన చేస్తారు, నాకు ఏమీ జరగలేదు, ఎన్నాళ్ళు దేవుతున్నాను, ఏముంది ఏమీ లేదు అన్ని ముందు కేసులు కూర్చున్న వాళ్ళు లేదా క్రైస్తవులు ఉన్నారు. నిరుత్సాహం కూడా కాదండి అది. ఇందాక నిరుత్సాహం, ఇప్పుడు నిరుత్సాహం కాదు, ముండితనం. మొండి కట్టాలంటే చూడండి, మొండికేసి కూర్చున్నాడు. దేవుడు తప్పకుండా పాఠం నేర్పుతాడు. దేవుడు పాఠం నేర్పకముందే పిలిచిన దేవునితో నడుచుకున్నాడు. హల్లెలూయా. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు, నీటి మీద కూడా నడిపిస్తాడు. ఎవరు మునిగిపోతారంటే గాలిని చూసి మరొక ఆవిడ ఫస్ట్ కావడం అమ్మ అందరికీ తల్లి, జీవంగల ప్రతివానికి తల్లి ఎవరు? అవ్వమ్మ. గాలి గారి మాట్లాడే ఏమంటారు? గాలి ఎక్కడ పెట్టండి, గాలి గారి మాట్లాడితే ఇది నిజమా అనేసరికి ఏమైంది? మీ తినకూడదు చచ్చిపోయేలాగా, మేము చచ్చిపోతా తింటే అంటే అవునా? ముఖ్యంగా ఇది కనుక తింటే మీరు దేవతలు వెళ్ళిపోతారో దేవుడికి తెలుసు, అందుకే మేము తిరుగుతారు అంటే మాట పట్టుకుని తినేసింది, తినిపించేసింది. ఏది తెచ్చింది మనకే? మీకేం పుట్టినప్పుడు మాకేం శ్రమ అయ్యేలా వస్తారు కదా. హల్లెలూయా. పాముకేమో భాషలో అప్పుడు ఒక పాలు గట్ట మనకి బైబిల్ చదవడం. దేవునికి స్తోత్రం. గాలిని చూచి గాలి మాటలు విని కొన్ని మాటలు మనం కొమ్మ తీసేస్తా ఉంటాయి. కొన్ని మాటలు మన జీవితాన్ని అధోగతికి తీసుకెళ్ళిపోతాయి, నిందలు పాలు చేస్తాయి. ఏది జరిగినా నువ్వు ఎక్కడున్నావు? నీటి పైన ఆయన వైపు ఇచ్చాడు. లోకం అంటే ఏమని చెప్పాను? నీరంటే ఏమని చెప్పాను? లోకం. మనం ఎక్కడున్నాం? లోకంలో ఉన్నాం. గాలి మాటలు వినబడతాయి, గాలి శాస్త్రం కనబడతాయి, రకరకాలన్నీ మన కళ్ళ ముందుకు వస్తాయి. వాటిని చూడొద్దు, అవి వినొద్దు. పిలిచిన వాళ్ళ వైపు చూడు, పిలిచిన వాళ్ళ వైపు చూడు. హల్లెలూయా. తప్పకుండా మనం నీటి మీద నడిపించేవాడు ఆయన. నీళ్ళను ద్రాక్షరసంగా చేసినవాడు, వ్యర్థాన్ని నీళ్లను గోడగా ఆగిపోయినట్లు చేస్తున్నాడు. ఎర్ర సముద్రపు నీళ్లను గోడగా నిలిపినవాడు. నేను ఆ నీటి మీద నడిపించగలడు. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట పట్టుకుని ప్రార్థన చేయి. ప్రభా, నీ వైపు చూస్తున్నప్పుడు నన్ను నీటి మీద నడిపించగలవు. అందుకే ఒక మాట ఉంటుంది, విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూచు. మనం చూపు ఎక్కడ ఉండాలి? యేసు వైపే. యేసు వైపే. ఏ మనుషుడు ఏమీ చేయలేదు.
ఎవరి వల్ల ఏది కాదు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా, ఊపిరి గల ప్రతి వాడు కూడా ఏదో ఒక రోజు నశించిపోతాడు. నిత్య జీవమునిచ్చేవాడు, నిత్యముండువాడు ఆయన మాత్రమే. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. నీవు ఈ మాట పట్టుకునే వెళ్ళండి. నీవు ఏది చూసినా నీ జీవితంలో దేనికి రండి, ప్రార్థనలోనికి రండి, ప్రార్థన చేసుకోండి. ప్రభా, నీవు దేన్ని చూస్తున్నావు, అలా ఏ ప్రయాణం ఉన్నట్టు వెళ్తున్నావో, ఏది చూస్తున్నావు అవి చూడు. ఈసారి యేసయ్య వైపే చూడు. దేవుడు నీకు ఇచ్చిన సహవాసంలో, నీకు ఇచ్చినటువంటి నడిపింపులో, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క పరిశుద్ధ ఆత్మదేవుని నడిపింపులను ముందుకు సాగిపో. ఆయన వైపు చూస్తే మనం మునిగిపోము. ఆయన వైపు చూస్తే మనం లోకం పైన నడిచిపోతాం, లోకంలో ముందుకు సాగిపోతాం. ఇదిగో హానోకు దేవునికి ఇష్టడై కుమార్తెలు కలుసు దేవునితో నడిచిపోయాడు. ఈరోజు దేన్ని చూసి నువ్వు మునిగిపోతున్నావు? దేవుడు నిన్ను పిలిచాడు కదా, దేవుడు నిన్ను మాట్లాడుతున్నాడు కదా, దేవుని బిడ్డవే కదా, దేవుని విశ్వాసం ఉంచావు కదా.